సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని వందల కోట్ల రూపాయలు ఇప్పుడు రవి దగ్గర ఉన్నాయి, ఐబామ దగ్గర ఉన్నాయి. అవి మొత్తం రికవరీ సొమ్మా ఎందుకు ఉంటుందండి? ఏం దోసుకున్నాడు ఏమన్నా? ఆ కుర్రాడు ఆడి చేతిలో టెక్నాలజీ ఉంది. మీ ఇంటి దొంగలు ఆడి ఇచ్చి ఉంటారు. మీరు బెట్టింగ్ యాప్లు చేసిన వాళ్ళ మీద మీరు ఎందుకు మాలో నుంచి ఎందుకు సస్పెండ్ చేయరు? డ్రగ్ కేసులు ఉన్న వాళ్ళు మాలో నుంచి ఎందుకు సస్పెండ్ చేయరు? మీరు చేసేది సంఘ విద్రోహమైన పనులు. మీరన్నీ బెనామీ ఆస్తులు, మీరు బెనామీలు రాజకీయ నాయకులకి. నీకు తెలియదా ఎవరైతే ఎన్కౌంటర్ చేయమన్నాడు అతనికైనా భాను కిరణ్ కొన్ని సంబంధాలు అందరూ ఆ రోజు పిలవలేదా నిన్ను పోలీసులు? మీ పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు మీ అంతటి మీరు ఆత్మవంచంతో జనాల మీద పడిపోయి ఏదో మీడియా ఉంది కదా, టీవీలో చూపిస్తున్నారు కదా, పోలీస్ కమిషనర్ కూర్చోబెట్టుకున్నాడు కదా అండి. ఆ పోలీస్ కమిషనర్కి పబ్లిసిటీ పిచ్చి. హైదరాబాద్లో ఇంకా రుగ్మతలు లేవా? ట్రాఫిక్ సమస్య నీది కాదా? హైదరాబాద్లో కల్తీ వ్యాపారాలు జరుగుతున్నాయి. పసుపు, కారం, నూనె, మైదా పిండి, గోధుమ పిండి, నూనెలు, పంది కొవ్వులు, కుక్క కొవ్వులు, కళేబరాల నుంచి తీసే నూనెలు నిరంతరంగా అక్కడ జరుగుతూ ఉంటాయి. సంఘ విద్రోహ శక్తులు ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో. ఇవన్నీ కట్టడి చేయాల్సిన బాధ్యత. ఐబొమ్మ రవి ఒకటైనా హీరోలు కూర్చోబెట్టుకుని నువ్వు పబ్లిసిటీ చేసుకుంటావేనా? మీకు వేరే ఏమీ లేదా? అలా కూర్చోబెట్టుకోవచ్చు. అసలు ఎక్కడ ఏ చట్టం చెప్పింది? అట్టయితే మరి అందరూ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళందరూ కూర్చోబెడతారా? అసలు ఇంకోటి చట్ట ప్రకారం నిందితుడిని కూడా మీరు ముసుకేసి కూడా చూపించకూడదు. ఈ చట్టం చెబుతుంది. మీరు బరి తెగించి చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ముసుకైతే మాత్రం ఏంటి, ముసుగు తీస్తే మాత్రం ఏంటి? మీడియా ముందు డిస్ప్లే చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? అసలు కోర్టు తేల్చే వరకు నిందితుడు అవును. కోర్టు ఫైనల్ తీర్పు వచ్చిన తర్వాత మాత్రమే దోషి అవుతాడు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన తర్వాత. మీకు ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేదా? ఐపీఎస్ చేసిన వాళ్ళకి చట్టాన్ని ఎట్ట గౌరవించాలో తెలియదా? రాజ్యాంగాన్ని ఎట్ట గౌరవించాలో తెలియదా? మీరు ఇట్లా మీ పబ్లిసిటీ స్టంటులతో ప్రజలను ఏమారుస్తారా? అసాంఘికమైన సంఘ విద్రోహాలను పక్కన కూర్చోబెట్టుకుని, ఎవరి మూలనైతే జనాలు దోపిడీకి గురవుతున్నారు వాళ్ళ పక్కన పెట్టుకుని వాళ్ళ ముందు అతన్ని నుంచోబెట్టారు కదా తీసుకొచ్చి. అది దుర్మార్గం అండి, చాలా తప్పు అండి. అది దీని మీద అసలు మానవ హక్కుల కమిషన్ కేసు వేయాలండి. అవును, నేను చూడలేదు. నిజంగా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు రెస్పాండ్ కావాలి, ప్రజా సంఘాలు. నిజంగా నేను చూడలేదు. నిజంగా కనుక ఆ కుర్రాన్ని తీసుకొచ్చి కనుక కూర్చోబెట్టి ఉంటే మాత్రం, అక్కడ పెట్టారు కదా, ప్రెస్ మీట్ పెట్టారు పక్కన కూర్చోబెట్టుకుని. నిజంగా జరిగితే మాత్రం నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో సిపి మీద కూడా కేసు వేయాల్సిందే. పోలీసులు ఎవరెవరైతే కూర్చున్నారో వాళ్ళందరి మీద కేసులు వేయాల్సిందే. హైకోర్టులో పిల్లు వేయాల్సిందే. నేను చూడాల ఉంటే మాత్రం తప్పకుండా జరిగి తీరాల్సిందే. పక్కన వీళ్ళు కూర్చున్నారు కదా. నేను నిజంగా చెబుతున్నానండి. ఒకవేళ కనుక అది నేను రేపే, ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి నేను రేపే చూస్తా విజువల్. ఉంటే మాత్రం నేను ఇనిషియేట్ చేస్తా తప్పకుండా. మొహమాటమే లేదు. ఇటువంటి సంఘ విద్రోహాల పక్కన అతను ఎట్ట కూర్చోబెడతారు? వాళ్ళతో పోలిస్తే ఇతను చాలా బెటరు. వాడు సిగ్గుతో చచ్చిపోవాలి వాళ్ళ పక్కన ఎదురుగా కూర్చోబెట్టుకున్నందుకు ఆ కుర్రాడు.